Psalms chapter 85 and verse 6. నేను చదువుతాను, చాలా జాగ్రత్తగా విందాము. నీ ప్రజలు నీ యందు సంతోషించున్నట్లు నీవు మరలా మమ్మును బ్రతికింపవా. ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే రివైవ్ us అగైన్. అందరు చెప్పండి, రివైవ్ us అగైన్. ఉజ్జీవమును మాకు దయచేయి, మరలా ఉజ్జీవమును మాకు దయచేయి ప్రభువా అని. రివైవ్ us అగైన్. ఇక్కడ మనం చూస్తే, లెట్ మీ టెల్ యూ వన్ స్టోరీ. ఒక కథ, ఒక జరిగినటువంటి సంఘటన ఒకటి చెప్తాను. 1940s అనుకుంటా, అంతకంటే ముందు అనుకుంటా, ఎర్లీ 1900s, యూరోప్లో ఇంగ్లాండ్ దేశంలో ఒక ప్రొఫెసర్ ఉన్నారంట. ఆ ప్రొఫెసర్ పేరు ప్రొఫెసర్ ఆర్, అంటే ORR, ఔటర్ రింగ్ రోడ్ కాదు, ORR అంటే ఆర్. ప్రొఫెసర్ పేరే ఆర్. ఆ ప్రొఫెసర్ గారు థియాలజికల్ స్టడీస్ నేర్పించేవారు. చాలా జాగ్రత్తగా వినండి రాత్రి. ఆ ప్రొఫెసర్ గారు చాలామంది స్టూడెంట్స్ వచ్చేటువంటి వారు, వారి ఇన్స్టిట్యూషన్కి వాళ్ళు థియాలజికల్ స్టడీస్ నేర్పిస్తూ ఉండేటువంటి వారు. సో ఆ థియాలజికల్ స్టడీస్ ట్రైనింగ్లో భాగముగా ఒకరోజు వారి స్టూడెంట్స్ అందరినీ తీసుకొని ఒక ప్రాంతానికి ఫీల్డ్ ట్రిప్ అని, లేకపోతే ఒక క్యాంపెయిన్ అని, మీకు ఏదో చూపిస్తాను అని టీం వారందరూ తీసుకొని పోయారు. ఇంగ్లాండ్ దేశంలో ఒక బిల్డింగ్కి తీసుకొని పోయారు. ఆ బిల్డింగ్ పేరు చార్టర్ హౌస్. ఆ హౌస్లో ఏం జరిగిందంటే, అంతకుముందు ఆయన చూపిస్తూ ఉన్నాడు ప్రొఫెసర్ గారు, కొన్ని సంవత్సరాల క్రితము గొప్ప దైవజనుడు ఇదే ఇంట్లో ఉండేటువంటి వాడు, ఆయన ద్వారా ఇంగ్లాండ్ దేశంలో గొప్ప ఉజ్జీవమును దేవుడు తీసుకొని వచ్చాడు. ఆ వ్యక్తి పేరు జాన్ వెస్లీ గారు. జాన్ వెస్లీ గారు అనే గొప్ప దైవజనుడు ఈ ప్రాంతంలో ఆయన నివసించేవాడు. ఇది ఆయన ప్రార్థన గది, ఇది ఆయన నివసించే నివాస స్థలము. తర్వాత ఆయన బెడ్రూమ్ని చూపెడతా ఉన్నారు. ఈ విద్యార్థులందరూ ఒక రూమ్ నుంచి ఇంకో రూమ్కి చూస్తూ ఉన్నారు ఇంట్రెస్టింగ్గా. ఈ దైవజనుని యొక్క గదిలోనికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మంచం ఉందంట. ఆ మంచము పక్కన చూస్తే ఆ కార్పెట్ అంతా చెదిరిపోయి అక్కడ 2 గుంతలు ఉన్నాయంట. ఏంటి మంచం పక్కన 2 గుంతలు ఉన్నాయి అని చూస్తే ఈ ప్రొఫెసర్ ఆర్ గారు చెప్తున్నారంట, ఇదే స్థలంలో జాన్ వెస్లీ గారు ప్రతిరోజు కొన్ని గంటలు మోకరించి ప్రార్థన చేసేవారంట. ఆ ప్రార్థన చేసి ఒకే స్థలంలో ఆయన మోకాల యొక్క అచ్చులు పడి అక్కడ గుంతలైనాయి అంట. చూడండి ఎంతగా ప్రార్థన చేశాడో, దేవుని సన్నిధిలో ఎంతగా కనిపెట్టాడో. చూడగానే విద్యార్థులందరూ షాక్ అయిపోయారు. వావ్, ఇంతగా ప్రార్థన చేశాడు కాబట్టి, దేవుని సన్నిధిలో ఇంతగా తగ్గించుకున్నాడు కాబట్టి, దేవుని సన్నిధిలో ఇంతగా కనిపెట్టుకున్నాడు కాబట్టి, ప్రభువా మా దేశంలో మీరు మార్పును తీసుకొని రండి, మీ ఆత్మ బలముతో మీరు కదలండి దేవా, మా పట్టణంలో, మా రాష్ట్రంలో, మా దేశంలో ఉజ్జీవాన్ని దయచే ప్రభువా అని మోకరించి ప్రభు సన్నిధిలో గంటల తరబడి ఆయన గడిపాడు, ప్రార్థన చేశాడు. కాబట్టి ఆయన ద్వారా ఇంగ్లాండ్ దేశంలో దేవుడు ఆయన బహుబలంగా వాడుకున్నాడు. గొప్ప ఉజ్జీవము స్టార్ట్ అయింది. హల్లెలూయా. చప్పట్లు కూడా దేవుని కనపరచండి. ఎట్లాంటి ఉజ్జీవం అంటే ఇంచుమించు 1 సంవత్సరం కాలము నిలిచిందంట ఆ ఉజ్జీవము. కొన్ని లక్షల మంది ప్రజలు యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరించారంట. వారి జీవితాలను యేసుకి ఇస్తూ వచ్చారంట. సంఘాలు కట్టబడుతూ ఉన్నాయి, నూతన పరచబడుతూ ఉన్నాయి. అటువంటి ఉజ్జీవము. ఆ స్టోరీ విన్నప్పుడు ఆ విద్యార్థులలో ఆ ట్రిప్ అయిపోయింది. తిరిగి కాలేజ్కి మళ్ళీ వెళ్ళే సమయం వచ్చినప్పుడు అందరు ఉన్నారు కానీ ఒక వ్యక్తి రాలేదంట, కనిపించలేదంట. ఈ ప్రొఫెసర్ ఆర్ గారు వెళ్ళి మళ్ళీ చూస్తున్నారు, ఇంకొక స్టూడెంట్ ఉండాలి, ఎక్కడున్నాడు ఈ స్టూడెంట్ అని ఎత్తుకుతా ఉంటే అదే గదిలో, ఆయన బెడ్రూమ్లో ఆయన ఉన్న చోట మోకరించి ఒక స్టూడెంట్ కన్నీటి ప్రార్థన చేస్తున్నాడంట. ప్రభువా, జాన్ వెస్లీ గారు నిన్ను వాడుకున్నావు కదా ఇంగ్లాండ్ దేశంలో, నన్ను కూడా వాడుకుంటావా అని అదే స్థలంలో మోకరించి కొద్ది నిమిషాలు ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు కాబట్టి ఈ ప్రొఫెసర్ ఆర్ గారు డిస్టర్బ్ చేయలేదు. ప్రార్థన అయిన తర్వాత అప్పుడు పిలిచాడంట, బాబు బిల్లీగ్రాము బయలుదేరు, మనం వెళ్ళాలి అని. హల్లెలూయా. ఆ బిల్లీగ్రామ్ గారి ద్వారా దేవుడు, బిల్లీగ్రామ్ గారి గురించి విన్నారా?
మీకు తెలుసు కదా ఎంత గొప్ప దైవజనుడు. ఆయన ద్వారా 1900s దేవుడు గొప్ప ఉద్యమను మరలా తీసుకొని వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను ఫోకస్ చేయాలనుకున్నటువంటి పాయింట్ ఏంటిదో తెలుసా? జాన్ వెస్లీ గారు చేసినటువంటి ప్రార్థన, అదే బిల్లీ గ్రామ్ గారు చేసినటువంటి ప్రార్థన, ఈరోజు మనం కూడా చేయబోతున్నటువంటి ప్రార్థన ఏంటిదో తెలుసా? లార్డ్ రివైవ్ us అగైన్. చప్పలు కూడా దేవుని కనపరచండి. ప్రభువా తిరిగి మమ్మలను ఉజ్జీవింపచేయు, బ్రతికించు ప్రభా. ఉజ్జీవం అంటే లైఫ్, జీవము. పిల్లలు ఉన్నారు కాబట్టి ఒక చిన్న స్టోరీ చెప్తాను. పిల్లలకు తల్లిదండ్రులు ఎప్పుడు ఆట వస్తువులు, బొమ్మలు కొనిస్తూ ఉంటారు, అవునా? ఈ కారు బొమ్మలు ఉన్నాయా? కారు బొమ్మలు ఉంటాయి కదా. నాకు చాలా ఇష్టం ఉండేది చిన్నప్పుడు కారు బొమ్మలు. నాకు ప్రతిసారి తీసుకుని వచ్చేటువంటి వారు, అవునా? అయితే ఈ కారు బొమ్మలు వినండి, పిల్లలు ఉన్నారా? మీరు కూడా వినాలా? ఓకే. ఈ కారు బొమ్మలు తెలుసు కదా, ఈ కారు బొమ్మలు అందులో కొన్ని కార్స్ ఉంటాయి. ఎలా తెలుసా? ఇలా పెట్టి ఇలా లాగితే వెనక్కి అవి ముందుకు దూసుకొని వెళ్ళిపోతాయి, అవునా? అంతే కదా పిల్లలు, తెలుసా? మీకు తెలుసా? ఎస్, వండర్ఫుల్. సో ఎందుకు చెప్తున్నానంటే, ఆ దేవుని సన్నిధిలో మనము అలాగా రిఫ్రెష్ అవుతూ, రీఛార్జ్ అవుతూ నింపబడుతూ, ప్రార్థన చేస్తూ, కనిపెడుతూ, మోకరిస్తూ, తగ్గించుకొనొచ్చు, మన పరిస్థితులను దేవునికి అప్పగించుకొనొచ్చు, సంఘముగా ప్రార్థన చేస్తున్నట్లయితే మన సంఘము కూడా ఈ ఉద్యమంలో ముందుకు దూసుకొని పోతాం. చప్పలు కూడా దేవుని కనపరచండి. ఇది మనము ముందుకు దూసుకొని వెళ్ళే సమయము. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసంతో టేక్ దిస్. ఇది నీ లైఫ్లో నీవు ముందుకు దూసుకొని పోయే సమయము. దేవుని ఉజ్జీవములో మనము ముందుకు వెళ్ళాలా? దేవుని ఉజ్జీవమును సంఘము అనుభవించాలా? ఉజ్జీవం అంటే రివైవ్ us అగైన్ లార్డ్ అంటే, ఉదాహరణకు చూడండి, ఒక వ్యక్తి చివరి ఆయన కృంగిపోయే పరిస్థితిలో ఉన్నాడు అనుకుందాం, దిగజారిపోయే పరిస్థితిలో ఉన్నాడు అనుకుందాం. ఒక వ్యక్తి ఉదాహరణకు పలానా యాక్సిడెంట్ ఏదో అయింది అనుకుంటాం, చూస్తాం, ఇమ్మీడియట్గా రష్ చేస్తారు హాస్పిటల్కి, ఎమర్జెన్సీలో తీసుకొని వెళ్తారు. ఆయన భయంకరమైనటువంటి కండిషన్, క్రిటికల్ కండిషన్ అంటారు. ఏం చేస్తారు? తిరిగి రెస్టోర్ చేస్తారు, తిరిగి లైఫ్లోనికి నడిపిస్తాడు. ప్రాణం ఉంటే చాలు వారు అది ఎక్కించి ఇది ఇచ్చి బ్రతికించుకుంటారు. రివైవల్, ఉజ్జీవం అంటే నిన్ను దేవుడు తిరిగి కట్టడము, తిరిగి బ్రతికింప చేయడము, తిరిగి జీవములోనికి నడిపించడము. ఎందుకు చెప్తున్నానంటే, చాలాసార్లు మనం కృంగిపోతాం, అవునా? కృంగిపోతారా? నేను అస్సలు కృంగిపోను అన్నటువంటి బ్రదర్ ఎవరైనా ఉంటే చెప్పండి. మీకు మైక్ ఇస్తాం, మీరు చెప్పండి, మేము కూర్చొని వింటాం. హల్లెలూయా. ఎందుకంటే చాలా విషయాలు నేర్చుకోవాలి. మేము కూడా కృంగిపోతూ ఉంటాము. రివైవ్ us అగైన్ అని ప్రార్థన చేసింది ఎవరు? కీర్తనకారుడు దావీదు ప్రార్థన చేశాడు. ఏమని? ప్రభువా నన్ను ఉజ్జీవింపచేయు ప్రభువా. అబ్రహాము ప్రార్థన చేశాడు, ప్రభువా రైజ్ మీ అప్. దేవుడు ఏం చేశాడు? గొప్ప జనాంగంగా మార్చేశాడు. యోసేపు తన జీవితంలో ఎన్నోసార్లు నిరుత్సాహపడ్డాడు, కృంగిపోయాడు. ఏలియా ఎన్నోసార్లు తన జీవితంలో కృంగిపోయినప్పుడు, ప్రభువా నన్ను లేవనెత్తు, రివైవ్ మీ లార్డ్ అగైన్. ఈ 30 రోజులు కూడా ప్రత్యేకించి ఈ రాత్రి మనం అడగబోతున్నాము, తండ్రి నన్ను జీవింపచేయు, తిరిగి కట్టు. ఎందుకో తెలుసా? ఉజ్జీవం అనేది మనిషి ద్వారా ప్రారంభమయ్యేది కాదు, ఉజ్జీవం అనేది దేవుని ద్వారా ప్రారంభమవుతుంది. అందుకనే యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చదువుదాము. యెషయా గ్రంథము 57:15. మహాగణుడను, మహోన్నతుడను, పరిశుద్ధుడను, నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును, అండర్లైన్, ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. ఈ మాటలు చెప్పండి. మరి ఒకసారి మీరు చెప్పాలి. ఈ మాటలు ఏంటిదో తెలుసా? వినయము గల వారి ప్రాణములను ఉజ్జీవింపచేయుటకు. చెప్పండి. వినయము గల ప్రాణములను ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును. నలిగిన ప్రాణాలు ఉన్నాయా? కాంట్రైట్ స్పిరిట్ అని ఉంటాయి.
చేతులు ఎత్తమని నేను అడిగాను, కానీ 90% నలిగిన ప్రాణాలే ఉంటాయి. తెలుసు, పాస్టర్స్గా తెలిసిపోతూ ఉంటుంది. ఏదో ఒక పరిస్థితిలో నలిగిపోయి మళ్ళీ దేవుడు కట్టాడేమో, చాలా సంతోషం. హల్లెలూయా. అది ప్రైజింగ్ సిచ్యువేషన్. 2023లో నేను నలిగిపోయా, 2024లో దేవుడు నన్ను తిరిగి ఉద్యమంలోనికి నడిపించాడు. చప్పలు కూడా దేవుని కనపరుస్తాము. హల్లెలూయా. నలిగిపోయినటువంటి స్పిరిట్స్ అంటే క్రష్డ్, కాంట్రైట్ అని ఉంటుంది. అనేక మార్లు we get crushed by various situations, we get disturbed. కానీ దేవుడు చెప్తున్నాడు డిస్టర్బెన్స్ గురించి కాదు. గాడ్ ఈస్ ఫోకసింగ్ ఆన్ రివైవల్. ఉజ్జీవము, 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 మనలో ఉజ్జీవము. He wants to lift us up. ఉజ్జీవింప చేయుటకు అంటే జీవమును కలుగ చేయుటకు. ఇంకేమనుంటుంది? హంబుల్ పీపుల్, తగ్గించుకోవాలా, హంబుల్నెస్. ఈ 3 విషయాలు ఈరోజు మనము చూడాలా. ఉజ్జీవంలో భాగంగా ఏంటిదంటే సంఘము ఎదగాల. అందరు చెప్పండి. గ్రో, గ్రో, గ్లో అండ్ గో. అండ్ గో అంటే మీరు వెళ్ళమని కాదు, సంఘముగా మనము ముందుకెళ్ళాలని. గ్రో, మళ్ళీ చెప్పండి. గ్లో అండ్ గో. ఉద్యమంలో భాగంగా దేవుడు మనకు గుర్తు చేస్తాడు. అందుకే సంఘము ఎదగాల, కట్టబడాల. If you're not growing, the church should grow in grace, or else it would be a disgrace. అంతేనా? గ్రేస్లో, కృపలో ఎదగాలి, అన్నిట్లో ఎదుగుతూ ఉండాలి. అనేక మంది జనాలు వస్తూ ఉండాలి. ఎంతకాలం ఏంద్ర ఎక్కడున్న గొంగలి అక్కడే ఉన్నట్లుగా ఉండకూడదు. వీ హ్యావ్ టు సీ గ్రోత్, రివైవల్. వెన్ ద హోలీ స్పిరిట్ గాడ్ కమ్స్, దేవుడు ఉజ్జీవింపజేస్తే ఆది సంఘంలో పరిశుద్ధాత్మ ద్వారా నింపబడేటప్పుడు ఏం జరిగింది? ఒకటేసారి కొన్ని వేల మంది అతికించబడ్డారు. హల్లెలూయా. దట్ ఈస్ రివైవల్, ఉజ్జీవము. గాడ్ ఇన్ యాక్షన్. ఇంగ్లాండ్ దేశంలో జరిగినటువంటి ఉజ్జీవంలో లక్షల ప్రజలను దేవుడు రక్షణలోనికి నడిపించాడు. సంఘము గనక ఎదగకుండా ఉండిపోతే చాలా డిస్ట్రాక్షన్స్, చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాం. ఈరోజు నేను సంతోషంగా చెప్తున్నాను, ప్రతి ఆదివారం చూస్తే కొత్త ప్రజలు వస్తున్నారు. హల్లెలూయా. మన సంఘము కట్టబడుతూ ఉంది, ఎదిగింప చేస్తున్నాడు దేవుడు, ఉజ్జీవంలోనికి నడిపిస్తూ ఉన్నాడు దేవుడు. అంత మాత్రమే కాదు, ఇట్ షుడ్ గ్లో, ప్రకాశించాలట. రివైవల్లో భాగంగా ఏంటిది? వెలుగు ప్రకాశించాలి. హల్లెలూయా. హిస్ ప్రెజెన్స్ షుడ్ రేడియేట్, హిస్ రేడియంట్ గ్లోరీ షుడ్ మేనిఫెస్ట్ ఇన్ అవర్ లైఫ్స్. చాలాసార్లు ఉజ్జీవం అంటే ఇవాంజలిజం అనుకుంటారు చాలామంది. సువార్త పరిచర్య మాత్రమే అనుకుంటారు, లేక ఎడిఫికేషన్ అనుకుంటారు. ఉజ్జీవం అంటే ప్రభుకి పూర్తిగా సమర్పించుకొని ప్రభు చేసే కార్యమునకు అనుమతి ఇవ్వడము. రివైవర్ ఇన్ యాక్షన్ ఈజ్ రివైవల్. హల్లెలూయా. హల్లెలూయా. చిన్న పాప చెప్పాను, వండర్ఫుల్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. రివైవర్ ఇన్ యాక్షన్. పూర్తిగా తన గ్రేస్, తన కృప కొరకు మనం అడగాలి. ప్రభువా, నీ శక్తిని కుమ్మరించు ప్రభువా, నీ ఆత్మ బలంతో మమ్మల్ని వాడుకో ప్రభువా, రివైవస్ అగైన్ లార్డ్ అని మనము ప్రార్థన చేయాలి. ఇంకా మనం ఏం చేస్తున్నామంటే, కమింగ్ బ్యాక్ టు 85 Psalm verse 6. నీ ప్రజలు నీ యందు సంతోషించున్నట్లు నీవు మరలా మమ్మును బ్రతికింపవా. నీవు ప్రభు అంటే, నీవు అంటే యు ఆర్ ఆల్ మైటీ గాడ్, హిస్ సావరెనిటీ, హీఈస్ ద సోర్స్. గుర్తుపెట్టుకోవాలి, నీవే ప్రభువా, చేయగలవాడవు. పాడతాం కదా, గొప్ప దేవుడవు, సర్వశక్తుడవు, సమర్థుడవు నీవు. కరెక్ట్ వర్డ్, సమర్థుడవు నీవు. ఉజ్జీవమునకు సమర్థుడవు నీవు, చేయగలిగిన దేవుడవు నీవే. యు ఆర్ ద సోర్స్. హల్లెలూయా. ఎవరిని సోర్స్గా మనం ఉంచుకుంటున్నాము మన లైఫ్లో? చాలా ఇంపార్టెంట్. సంఘం ఉజ్జీవంలో రావాలని మనం అనుకుంటున్నాం కాబట్టి మనము ఆయన సోర్స్. యూ హ్యావ్ టు రిమెంబర్, యూ హ్యావ్ టు రికగ్నైజ్ అండ్ డిపెండ్ ఆన్ ద సోర్స్. చాలాసార్లు మనము పరిస్థితులు అటు ఇటు వచ్చినప్పుడు అటు ఇటు చూస్తూ ఉంటాం, అంటే మనుషుల వైపు చూస్తూ ఉంటాం. పీపుల్ ఆర్ నాట్ ద సోర్స్, గాడ్ ఈజ్ అవర్ సోర్స్. హల్లెలూయా. బికాస్ హీ హ్యాస్ ఆల్ ద రిసోర్సెస్. హల్లెలూయా. ఏమనుంది? ఆయన ఎలా ఆశీర్వదిస్తాడంట?
ఎలా ఆశీర్వదిస్తాడంట? తన ఐశ్వర్యము చెప్పున, ఏంట వర్స్, మహిమైశ్వర్యము చెప్పున, అకార్డింగ్ టు హిస్ రిచెస్ అండ్ గ్లోరీ. తెలుగులో తన మహిమ ఐశ్వర్యము చెప్పున మనకు అనుగ్రహిస్తాడంట. అకార్డింగ్ టు హిస్ రిచెస్ అండ్ గ్లోరీ. ఆయన దగ్గర ఏమైనా కొరత ఉందా? కొదువుగా ఉందా? రిమెంబర్, కొన్నిసార్లు నీ పరిస్థితిలో నాకు అవుతా, నా లైఫ్లో ఇది సాధ్యమేనా అనే ప్రశ్న అందరికీ ఉంటుంది. ఉందా? నాకు అనిపిస్తుంది ఉందా? ఇది జరుగుతుందా? ఇది నేను చేయగలనా? ఇది సాధ్యమేనా? నా జీవితంలో సొంత గృహం కొనుక్కోగలనా? హైదరాబాద్ పట్టణంలో ఇది సాధ్యమేనా? పలానా వాహనం నాకు వస్తుందా? పలానా ప్రపోజల్ జరుగుతుందా? పలానా ఉద్యోగం నాకు కలుగుతుందా? నా ఫ్యూచర్ సెట్ అవుతుందా? ఎన్నో ప్రశ్నలు ఉంటాయి. రిమెంబర్, నీవు మాత్రమే ప్రభువా. యు ఆర్ ద సోర్స్, యు ఆర్ ద సోర్స్ ఆఫ్ లైఫ్. హల్లెలూయా. యు ఆర్ ద సోర్స్ ఆఫ్ లైఫ్. జీవమును ఇచ్చేవాడవు నీవే, జీవమును కలుగజేయువాడవు నీవే. ఇది అసాధ్యమని నువ్వు అనుకుంటే, ఇది జరగదేమని నీకు విశ్వాసం లేకుండా ఉంటే, వెంటనే ఆయన వైపు చూడండి. మనుషులకు అసాధ్యం కావచ్చు, నీకు అసాధ్యం కావచ్చు, కానీ నీ దేవునికి, నా దేవునికి సమస్తము సాధ్యమే. చప్పలు కొట్టి దేవుని కనపరుస్తాము. ఈ ఉజ్జీవము ప్రారంభించేవాడు ఆయనే, దాన్ని కొనసాగించేవాడు ఆయనే. అందుకని కీర్తనకారుడు అంటాడు, నీవే చేయగలవు ప్రభువా, నీ వల్లనే కలుగుతుంది ప్రభువా. అంతేకాకుండా నీ ప్రజలు అని మనం చూస్తాం. రివైవ్ అజ్ అంటాడు. అజ్ అంటే మమ్మును. మమ్మును అంటే ప్లూరల్, అక్కడ ఒక్కడిని అడగలేదు. మమ్మును అంటే భూమిలో ఉన్న అందరి గురించి మాత్రమే కాదు. ఏమన్నాడు? నీ ప్రజలు అన్నాడు. అంటే దోస్ హూ బిలాంగ్ టు క్రైస్ట్. హల్లెలూయా. అంటే సంఘము. హీస్ ప్రేయింగ్ ఫర్ ద చర్చ్. సంఘం. మమ్మును ప్రభువా, ఈరోజు మనం దాన్ని తీసుకోవాలి. మమ్మును నీవు ఉజ్జీవింప చేయు ప్రభువా. రివైవస్. అదే మన ప్రార్థన. ఈ రాత్రి దేవుడు గుర్తు చేస్తున్నాడు, ప్రే లైక్ దిస్, రివైవ్ us Lord, రివైవ్ మీ జీసస్. మమ్మును, నీ ఫ్యామిలీని గురించి పెట్టుకో. మా కుటుంబాన్ని ఉజ్జీవింప చేయి ప్రభువా. చాలామంది నిరుత్సాహంలో, చాలామంది జీవము లేనటువంటి పరిస్థితుల్లో వెళ్ళిపోతున్నారు. ఎన్నో వింటా ఉన్నాము. మన చర్చ్లోనే ఎన్నో ప్రేయర్ పాయింట్స్ వస్తూ ఉన్నాయి. కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. ఏమంటున్నారు? ఇక బ్రతకాలని ఆశ లేదు బ్రదర్ అంటున్నారు. ఫ్యామిలీ ఇష్యూస్. ఏం ప్రాబ్లమ్స్ అంటే ఫ్యామిలీ ఇష్యూస్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ స్ట్రెస్. చావే దిక్కు అనుకుంటున్నారు. దుష్టుడు ఎంటర్ అయిపోతున్నాడు, కుటుంబాలను అల్లకల్లోలం చేసేస్తున్నాడు. అటువంటి కుటుంబాలు ఉంటే, అటువంటి స్టేజ్లను ఉంటే, హంబుల్గా దేవుని సన్నిధిలో యథార్థంగా ప్రభువా నన్ను ఉజ్జీవింప చెయ్యని అడుగుదాం. రివైవ్ మీ లార్డ్, బికాస్ హీ ఈస్ ద సోర్స్ అండ్ హీ కెన్ ఓన్లీ రివైవ్ అస్. రెండో దినవృత్తాంతంలో 7:14, 2 Chronicles 7:14 ఉంటుంది. రాసుకోనండి, పర్వాలేదు. ఇఫ్ మై పీపుల్ హూ ఆర్ కాల్డ్ బై మై నేమ్ అని ఉంటుంది. నీ ప్రజలంటే అక్కడ మనం చూస్తాం, నా పేరు పెట్టబడిన నా జనులారా. ఆయన పేరేంటి? క్రీస్తు, క్రైస్ట్. ఆయన జనులు అంటే క్రైస్ట్, క్రిస్టియన్స్ అంటే క్రీస్తు బిడ్డలముగా మనము ఆయన సొత్తు. హల్లెలూయా. ఏమని ఉంటుంది? రిపెంట్ అని ఉంటుంది. చేంజ్ యువర్ వే, హంబుల్ యువర్ సెల్ఫ్స్. హల్లెలూయా. క్రీస్తు బిడ్డలుగా మనము, క్రీస్తు సంఘముగా మనము హంబుల్నెస్, తగ్గించుకోవాలి. ఈ రివైవల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, ఒక పట్టణంలో ఏం జరిగిందంటే, ఒక సువార్థికుడు ఉన్నాడంట, ఇవాంజలిస్ట్. ఇలాగే ఆయన ఉద్యమం గురించి ప్రార్థన చేస్తూ నమ్మకంగా దేవుని సేవ చేస్తూ ఉన్నాడంట. ప్రారంభంలో ఆయన ఉద్యమంలో ఉన్నాడు కాబట్టి ఎక్కడ పడితే అక్కడ వెళ్తూ సేవ చేస్తూ దేవుని ప్రకటిస్తూ ఉండే సమయంలో
ఒక మీటింగ్లో ఒక ప్రముఖ వ్యక్తి వచ్చి కూర్చున్నాడంట. ఆ ప్రముఖ వ్యక్తి చూసి ఈయన ఇంత తగ్గించుకొని సేవ చేస్తున్నాడు, ఈయన వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఆయనకు అన్ని దేవుని విషయాలు చెప్తా ఉంటే ఆ వ్యక్తి తన జీవితాన్ని దేవునికి సమర్పించుకొని, చాలా చెడ్డ జీవితం ఉండే అట, ఆ జీవితాన్ని మార్చేసుకున్నాడంట. ఆయన ఎవరో కాదు, ఆయన ఆ పట్టణానికి మేయర్గా ఉన్నాడంట. ఆ మేయర్ను ఈ సువార్థికుడిని దేవుడు వాడుకొని ఆ మేయర్ని మార్చేశాడు. ఈయన చెప్పిన మాటలను బట్టి, ఈయన తగ్గింపుని చూసి, ఈయన ప్రార్థనను చూసి, తర్వాత ఆ మేయర్ పదవిని ఆయన విడిచిపెట్టేసి ఆయన కూడా నేను దేవుని సేవ చేస్తాను, ఎందుకంటే ఉజ్జీవం అంటుకుంది కదా, దిస్ రివైవల్ ఈజ్ కంటేజియస్, ఈ ఉజ్జీవం అంటుకుంది కాబట్టి ఆయన కూడా ఆ మేయర్ పదవిని తీసేసి వదిలేసుకొని నేను కూడా దేవుని సేవ చేస్తానని పిలుపుని అందుకొని బహుగా సేవ చేస్తూ ఉన్నాడంట. గొప్ప ప్రీచర్ అయ్యాడంట, గొప్పగా పరిచర్య చేస్తున్నాడంట. ఈయన ఎదుగుతూ ఉన్నాడు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఈ వ్యక్తిని చూస్తే, ఈ ఇవాంజలిస్ట్ ఎవరైతే ఈయనను రక్షణలో నడిపించాడో ఆ సువార్థికుడు తన జీవితంలో చాలా ఫాల్స్ చూస్తూ వచ్చాడు. చాలా ఫేమస్ వచ్చింది, పేరు వచ్చింది, అన్నీ వచ్చినాయి. కానీ ఈయన దగ్గరికి వచ్చి నా గురించి ప్రార్థన చేయండి బ్రదర్, నేను చాలా కృంగిపోయాను, నాకు ఉజ్జీవం రావాలని ప్రార్థన చేయండి బ్రదర్ అన్నాడంట. అప్పుడు ఆయన చూసి, ఆ మేయర్గా ఉన్నటువంటి వ్యక్తి, మారినటువంటి వ్యక్తి ఆయన చూసి అన్నాడంట, సహోదరుడా, స్టార్టింగ్లో సువార్థికుడా, సేవకుడా, ప్రారంభంలో నువ్వు ఎంతో తగ్గించుకునేవాడవు, ఉజ్జీవము కనిపించింది నాకు. కానీ తర్వాత నేము, ఫేము ఇవన్నీ వచ్చేసి దేవుడు తక్కువ, నీ సొంతం ఎక్కువగా అనిపించింది, యువర్ సెల్ఫ్ ప్రైడ్ వచ్చేసింది. అందుకే నీ ఫాల్ నువ్వు చూసావు. తగ్గింపు చాలా ఇంపార్టెంట్. ఈ సంవత్సరం మనం ఎలా ప్రారంభించాము, దేవుడు మనకి ఏమి ఇచ్చాడు మాట, స్టార్టింగ్లో జనవరిలో ఏమని ఇచ్చాడు, లెట్ us హంబుల్ అవర్ సెల్ఫ్. తగ్గించుకోవాలా, పూర్తిగా తగ్గించుకోవాలి. అప్పుడు ఆ సువార్థికుడు బాగా ఏడ్చాడంట, నిజమే స్టార్టింగ్లో నేను చాలా హంబుల్గా సేవ చేశాను, తర్వాత ఏమైపోయింది, గర్వం వచ్చేసింది, నేమ్ వచ్చేసింది, ఫేమ్ వచ్చేసింది. అప్పుడు దేవుడు తక్కువైపోయాడు, ఆయన సొంతం ఎక్కువైపోయింది. అందుకే తన లైఫ్లో ఆ రివైవల్ కోల్పోయి ఉద్యోగం కొరకు ఈయన దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకున్నాడు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రైడ్ ఈజ్ సంథింగ్ దట్ వీ నీడ్ టు డీల్ విత్. వాట్ ఎవర్ వీ హ్యావ్, మనకు ఉన్నదాన్ని బట్టి ఏమున్నా ఏమి లేకపోయినా, వాట్ ఎవర్ వీ కంటైన్ దిస్ లైఫ్, అది కేవలం ఆయన కృప. హల్లెలూయా, ఆయన మనకు కలుగజేసింది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది ఈ మాట, నేను చదువుతాను చూడండి. 1 Corinthians chapter 15 and verse 10 onwards. ఆయనను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను. హల్లెలూయా, ఈ మాట మీరు చెప్పగలరా? మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు, కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడయున్న దేవుని కృపయే. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. దేవుని కృపయే. తగ్గించుకుంటే ఇటువంటి మాటలు నీవు నేను పలుకుతాం. ఇది కేవలము దేవుని కృపయే. ఈరోజు నేను ఏమై ఉన్నానో, నేను ఏ స్థితిగతుల్లో ఉన్నానో, నేను ఏ పరిస్థితిలో ఉన్నానో, అది దేవుని కృప మాత్రమే అని ప్రతి ఒక్కరము చెప్పగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. అట్టిగా మనం తగ్గించుకుంటే తగ్గింపు స్వభావం కలిగి ఉంటే, దెన్ we will see God working in our lives. హల్లెలూయా. ఏమనుంది? కాంట్రైట్ స్పిరిట్, దీన మనసు గల వారిని ఉజ్జీవింపజేస్తాడంట. నువ్వు తగ్గించుకొని ఆయన సన్నిధిలో కనిపెట్టు. ఈ రాత్రి మనం తగ్గించుకొని ఆయన సన్నిధిలో కనిపెట్టుకుందాం. ప్రభువా, ఐ సబ్మిట్ మై సెల్ఫ్ టు యూ, 100% అనుమతి నీకు ఇస్తున్నాను ప్రభువా. హల్లెలూయా. సమర్పించుకుందామా దేవునికి, నన్ను ఉజ్జీవింప చేయి ప్రభు అని అడుగుదామా? బికాస్ హీస్
వన్స్ రివైవల్, ఒక్కసారి ఈ ఉజ్జీవము అనేది ప్రారంభమైందంటే అక్కడ ఎటువంటి మృతమునకు, డెడ్నెస్కు చోటు తావు లేదు. హల్లెలూయా. అది కంటేజియస్గా వ్యాపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అది నువ్వు ప్రారంభించలేదు, దేవుడు ప్రారంభించాడు. దేవుడు దాన్ని కొనసాగిస్తాడు. చప్పలు కూడా దేవుని కనపరుస్తాం. కానీ కొన్నిసార్లు ఉజ్జీవం మనం ఎందుకు చూడమో తెలుసా? దేవుడు చేస్తాడు, కానీ మనం ఏం చేస్తామంటే, ఒక వ్యక్తి డిజోబీడియన్స్, దేవుడు మనుషుని కూడా వాడుకుంటాడు. కాబట్టి ఒక నినివే పట్టణంలో జోనా స్టోరీలోనికి వెళ్దాము. దేవుని సన్నిధిలో నువ్వు తగ్గించుకొని సెట్ రైట్ అయితే ఉజ్జీవము నీ ద్వారా స్టార్ట్ అవుతుంది. బిల్లీ గ్రామ్ గారు ఎలాగైతే నన్ను వాడుకో ప్రవ్వా, రివైవ్ మీ అగైన్ అన్నాడో, అదే రీతిగా జోనా ఏం చేశాడు? యోనా అనేటువంటి వ్యక్తి, ప్రవక్త, దేవుని సేవకుడు, హీ సార్టెడ్ హిమ్సెల్ఫ్ రైట్. తనని ఎప్పుడైతే సరి చేసుకున్నాడో, ఈ మాట అండర్లైన్ చేసుకోండి, ఎప్పుడైతే దేవునితో సరి చేసుకున్నాడో అంతవరకు ఆ పట్టణంలో ఉజ్జీవం ఆగిపోయింది, రగలేదు, ఇంకా జరగలేదు. అర్థమవుతుందా? అంతవరకు ఆ వ్యక్తి దేవునికి విధేయత చూపించి ఆయన మాటకు లోపడి, when he sorted himself and then when he went, ఆ పట్టణమే రక్షణ పొందింది. హల్లెలూయా. చప్పలు కొట్టండి. కొన్నిసార్లు దేవుడు గుర్తు చేస్తున్నాడు, మనము సార్ట్ అయిపోవాలా, లేకపోతే ఆపుతున్నాం, మనము అక్కడ అడ్డుగా నిలుస్తున్నాము. అర్థమవుతుందా? సరి చేసుకోవాలి మన లైఫ్ని. హల్లెలూయా. నా ద్వారా నన్ను జరిగించు ప్రభువా అంటే, యు ఫస్ట్ నీ రిలేషన్షిప్ దేవునితో సరిగా ఉండాలా. అప్పుడే ఉజ్జీవమును దేవుడు రగిలిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమంది ద్వారా దేవుడు ఉజ్జీవం తీసుకురావాలి, నేను నా పాత్రని పోషించాలి అని ఆశ కలిగి ఉన్నారు? వెంటనే మీరు చేయాల్సింది ఏంటిదో తెలుసా? మనల్ని మనము దేవుని సన్నిధిలో సెటరేట్ చేసుకోవాలా, దేవుని సన్నిధిలో సార్ట్ అవుట్ చేసుకోవాలా. అందుకే కదా, తగ్గింపు కలిగి ఉన్నందుకే కదా దేవుడు మార్చాడు. పౌలు భక్తుడు ఏమన్నాడు? అయ్యో, నేను పాపులలో ప్రధాన పాపి అన్నాడు. దావీదు ఏమన్నాడు? దావీదు కూడా దేవుని సన్నిధిలో. గొలియాత్ ఏమనలేదు, దావీదు అన్నాడు. ఎవరు? దేవుని తెలిసినటువంటి వ్యక్తి ఏమన్నాడు? ప్రభువా నన్ను క్షమించు, ఐ యామ్ ఏ సిన్నర్ లార్డ్ అన్నాడు. నన్ను క్షమించు అన్నాడు. యెషయా ప్రవక్త ఏమన్నాడు? లార్డ్ ఐ యామ్ ఎ మ్యాన్ విత్ అన్క్లీన్ లిప్స్. అయ్యో, అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను, నన్ను శుద్ధీకరించు. టేక్ ద కోల్, క్లెన్స్ మై లిప్స్, హియర్ ఐ యామ్ అన్నాడు. హల్లెలూయా. నీ అగ్నితో నన్ను శుద్ధీకరించు, ఇదిగో దేవా అన్నాడు. సెట్టింగ్ రైట్ విత్ గాడ్. హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలుగా మనము ఉజ్జీవము బయట వాళ్ళకి కాదు, ఫస్ట్ మనకే, క్రైస్తవులకే, సంఘస్థులకే. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. కాబట్టి ఇట్ ఈస్ ఇంపార్టెంట్. రివైవ్ అస్ అగైన్ అన్నాడు. సంఘముగా మనకు తిరిగి, లార్డ్ రివైవ్ మీ అగైన్, మరలా ఉజ్జీవింపొచ్చి. మనం స్టార్టింగ్ బాగా స్టార్ట్ చేసాం, పడిపోయాం, మళ్ళీ బాగా చేసాము, పడిపోయాం. ఇటువంటి గ్రాఫ్స్ ఉంటాయి ప్రతి ఒక్కరి లైఫ్లో. మరొకసారి దేవుణ్ణి అడగాలి, లార్డ్ రివైవ్ మీ. ఈ నూతన సంవత్సరంలో తిరిగి ఉజ్జీవింపచేయు ప్రభువా, తిరిగి నీ శక్తిని కుమ్మరించు ప్రభువా. అవేకని ఉజ్జీవం వస్తే ఏమవుతుందో తెలుసా? ప్రతి పాపల విషయము నీవు క్షమాపణ పొందుతావు, పశ్చాత్తాపం పొందుతావు, రిపెంట్ అవుతావు. ఉజ్జీవం వస్తే ఇంకేం జరుగుతుందో తెలుసా? ప్రతి చల్లారిన పరిస్థితి అది ఆత్మీయ స్పిరిచువల్ ఫైర్లోనికి వెళ్ళిపోతారు. ప్రతి చీకటి అది వెలుగులోనికి మార్చివేయబడుతుంది. హల్లెలూయా. ఉజ్జీవం వస్తే సంఘంలో గాసిప్స్ అంటారు. హల్లెలూయా. గాసిప్స్ అంటే వెనక మాట చెప్పేవంటి వారు మనం అంతా కూడా ఏమైపోతాము? స్ట్రైట్గా సెట్ రైట్ అయిపోతాం, సరి చేయబడతాం. హల్లెలూయా. ప్రతి అపవిత్రత క్లీన్ అయిపోతుంది. ఆమెను చప్పట్లు కొట్టండి. ప్రతి డిస్టర్బెన్స్ పీస్గా మారిపోతుంది. ఇది దేవుని వాక్కు, నిజమే. సంఘంలో ఉంటాయి ఇవన్నీ. నెగిటివ్ మాట్లాడే పనిలో ఉంటారు కొంతమంది. గాసిప్స్. పాస్టర్ గారు తెలుసా, పాస్టర్ గారి కుమారుడు తెలుసా, వారి కుటుంబం తెలుసా,
అప్పుడు నువ్వు ఏం మాట్లాడతావు తెలుసా? పాస్టర్ గారిని దేవుడు ఎలా వాడుకుంటున్నారో తెలుసా? పాస్టర్ గారి కుమారుని దేవుడు ఎలా వాడుకుంటున్నాడో తెలుసా? మా సంఘాన్ని దేవుడు ఎలా కడుతున్నాడో తెలుసా? చప్పట్లు కూడా దేవుని కనపరుస్తాం. దేవుడు ఎన్ని స్వస్థతలు చేస్తున్నాడో తెలుసా? ఎన్ని విడుదలలు చేస్తున్నాడో మీకు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు ఎలా మా జీవితాలను కడుతున్నాడు, మారుస్తున్నాడు మీకు తెలుసా? మన భాష మారిపోతుంది, మన మాటలు మారిపోతాయి. హల్లెలూయా. దట్ ఈస్ రివైవల్. ఇంకేమవుతుందో తెలుసా? అతి ప్రాముఖ్యముగా సంఘం అంతా కూడి ప్రార్థనలో గడుపుతారు. చప్పలు కూడా దేవుని కనపరచండి. ఉజ్జీవంలో ప్రాముఖ్యమైనటువంటిది. ద చర్చ్ ప్రేస్. హల్లెలూయా. 30 days ఆఫ్ ప్రేయర్స్ అంటే మనం ఉజ్జీవంలోనికి వెళ్తున్నాము, ఉజ్జీవమును మనము చూస్తున్నాము. హల్లెలూయా. ఉజ్జీవమును మీరు చూస్తారు, మీ కుటుంబం చూస్తారు. చివరిగా, ఎందుకంటే మనం ప్రసంగమైన తర్వాత కొద్ది నిమిషాలు ప్రార్థనలో గడపబోతున్నాము. చివరిగా, నీ ప్రజలు నీ యందు సంతోషించున్నట్లు ఉజ్జీవం ఉంటే సంతోషం ఉంటుంది. హల్లెలూయా. ఏ మీటింగ్కి వెళ్ళారు, ఏ చర్చికి వెళ్తున్నారు? డిప్రెషన్, బాధ కాదు, సంతోషము, జాయ్. అందరు చెప్పండి, సంతోషము. ఉజ్జీవం అంటే చాలామంది షేక్ అయిపోవడం అనుకుంటారు. ఉజ్జీవం అంటే చాలామంది గట్టి గట్టి కేకలు అనుకుంటారు. ఎస్, ఇవన్నీ భాగమే. దేవుడు ఎలా మేనిఫెస్ట్ అయితే, ద మేనిఫెస్ట్ ప్రెజెన్స్ ఆఫ్ హిస్ గ్లోరీ. కానీ ఉజ్జీవములో నీవు సెలబ్రేట్ చేసుకుంటావు. చప్పట్లు కొట్టి దేవుని కనపరచండి. ఈ మీటింగ్ అయిపోయేసరికి నీవు తిరిగి వెళ్ళేటప్పుడు, ఇలా వచ్చేటప్పుడు ఏడుస్తూ వచ్చామో, తిరిగి వెళ్ళేటప్పుడు పూర్ణ సంతోషంతో నీవు తిరిగి వెళ్తావు. హల్లెలూయా. ఈ గేట్ దాటగానే, ఆటో ఎక్కగానే సంతోషంగా ఉంటావు, బస్ ఎక్కగానే సంతోషంగా ఉంటారు. మీ కార్లలో ప్రయాణం చేసేటప్పుడు ఈ ఉజ్జీవం కలిగి ఉన్నప్పుడు సంతోషిస్తాము. దేవుని యందు సంతోషము. హల్లెలూయా. హల్లెలూయా. This joy, this revival is contagious. ఇది అనుభవంతో చెప్తున్నాను. ఈ మధ్య ఎవరు అడిగారు, ఎందుకన్నా నువ్వు ఊరికే నవ్వుతున్నావు అన్నాను. మళ్ళీ అడిగావు, బాబు ఏంది అని అన్నా. ఎందుకన్నా నువ్వు ఊరికే నవ్వుతున్నావు? తర్వాత నాకే డౌట్ వచ్చింది. అప్పుడు నేను చెప్పిన జవాబు ఏంటో తెలుసా? దేవుని సంతోషము నా హృదయము నిండుకొనిచున్నది. హల్లెలూయా. హల్లెలూయా. దిస్ జాయ్ ఇస్ కంటేజియస్. ఊరికే ఏడుస్తూ ఉంటారు క్రైస్తవులు అంటే. ఏడవాలేమో, ఏడుపు ముఖం పెట్టాలేమో అనుకుంటారు. దేవుని సన్నిధి వచ్చి నువ్వు ఎన్కౌంటర్ అయ్యి కన్నీళ్ళు వచ్చి ఏడిస్తే అది వేరు, కన్నీటి ప్రార్థన చేస్తే అది వేరు. కానీ చాలామంది మీటింగ్కి వచ్చి, మన సంఘంలో కాదులేండి, చాలా చోట్ల నేను చూసినప్పుడు ఎవరో చచ్చిపోయినట్టు ఏడుస్తుంటారు. ఏడుపు ముఖం. ఏమైందంటే, ఎందుకు సంతోషం లేదా? కొన్ని చేదు మోకాలు ఉంటాయి. అబ్బా, పాస్టర్ గారు అంటారు కదా, ఇక చిన్నవాడు, నేను ఆ మాటలు వాడద్దు. ఏమంటారు? చింతకాయ తిన్నా కోతి లాంటి ముఖం పెడతారంట. నేను కోతి ముఖమే చూడలేమంటే, ఇప్పుడు నేను చింతకాయ తిన్నా కోతి ముఖం ఎప్పుడు చూడలేదు. ఓకేనా? సో అంత ఇదిగా ఉంటుంది. నో, ఏమైపోయింది? ఏ సిచ్యువేషన్లో ఉన్న ద జాయ్, రివైవల్ ఉంటే నీలో సంతోషం ఉంటుంది. హల్లెలూయా. పరిస్థితి వచ్చిందా, పోరాటం వచ్చిందా, పోరాటం గురించి దిగులు కాదు. ఎందుకో తెలుసా? పోరాటం వచ్చిందంటే నీకు విజయము నెక్స్ట్ లైన్లో ఉన్నది. చప్పలు కొట్టి దేవుని కనపరుస్తున్నాము. అయ్యో శ్రమ కలిగింది బ్రదర్ అంటే సంతోషించు. ఈ శ్రమలో నుంచి నీకు విడుదల కలగబోతుంది. అయ్యో అనారోగ్యం వచ్చింది బ్రదర్, సంతోషించు, నీకు స్వస్థత కలగబోతున్నది. హల్లెలూయా. హల్లెలూయా. రీసెంట్గా మొన్ననో ట్రీట్మెంట్ కోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఆ డాక్టర్ కూడా నవ్వుతా ఉన్నాడు. సార్ మీరు ట్రీట్మెంట్ చేయండి సార్ మీరు అంటే నవ్వుతా ఉన్నాడు తెలియకుండా. ద జాయ్. ఎందుకంటే నేను సంతోషిస్తున్నాను. ఐ వాజ్ జాయ్. ఎక్కడ వెళ్ళినా ఆ సంతోషం అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. హల్లెలూయా. అందుకే గ్లో అండ్ గో. హల్లెలూయా. వెలుగు ప్రకాశింప చేయాలా, దేవుని సంతోషించాలండి. ఈ లైఫ్లో నేను చెప్తున్న ప్రతిరోజు వీ నీడ్ టు ఎంజాయ్. అంటే మళ్ళీ దేవుల్లో ఎంజాయ్. సంఘముగా సంతోషించాలి మనం ఎల్లప్పుడూ. హల్లెలూయా.
సంతోషం కలిగి ఉండాలి. ఇన్నర్ జాయ్ అది దేవుడిస్తే కలుగుతుంది. ఎట్లా బ్రదర్, నా కండిషన్లో మీరు రండి బ్రదర్ అంటే, నేను నీ కండిషన్లో రాలేను బ్రదర్, కానీ దేవుడు నీ కండిషన్గా ఉంచాడు, కానీ దాని యొక్క బ్లెస్సింగ్గా మార్చివేస్తాడు. కాబట్టి నువ్వు సంతోషించు. హీ ఈజ్ ద సోర్స్, హీ ఈజ్ ద రివైవర్. హీ వర్కింగ్ ఇన్ యువర్ లైఫ్ ఈజ్ రివైవల్. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని గణపరుస్తాం. మాడగాస్కర్ అనే ప్రాంతంలో ఇలాగే కొన్ని సంవత్సరాల క్రితము ఇది కూడా ఒక మూమెంట్, రివైవల్ మూమెంట్. అక్కడ ఏం జరిగిందంటే, వారిని పర్సిక్యూట్ చేస్తున్నారంట, శ్రమ పెడుతున్నారంట. క్రీస్తుని నమ్ముకున్నటువంటి బిడ్డలని వారిని చంపడానికి కానీ హింసించడానికి ప్రయత్నిస్తున్నారంట. వారు దేవుల్లో ఎంత డీప్ రూటెడ్ అయి ఉన్నారంటే, ఇంకా వారిని చంపేస్తారు లేక వారిని ఇది చేస్తారు అంటుంటే కూడా సైలెంట్గా ఉండండి, ఒకరి తర్వాత ఒకరిని మిమ్మల్ని చంపేస్తామంటే కూడా వారు పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ ఆర్భాటము చేస్తున్నారంట. అక్కడ చూసినటువంటి వారందరూ కూడా ఆశ్చర్యపోయారంట. మేము మిమ్మల్ని హింసించడానికి తీసుకొస్తే మీరేంటి దేవుని స్తుతిస్తున్నారు? చప్పలు కూడా దేవుని గణపరచండి. హల్లెలూయా. దట్ ఈస్ ద జాయ్ ఆఫ్ ద లార్డ్, దట్ ఈస్ రివైవల్. షద్రక్, మెషక్, అబేద్నగోలు అగ్నిగుండంలో వేసినప్పుడు ఏమైందట? దేవర్ ఇన్ దట్ ప్లేస్ వాకింగ్. దేవుడు వారికి తోడుగా ఉన్నారు, ఒక్క వెంట్రుక కాలలేదంట. మీకు అందరికీ తెలుసు ఈ సామెత లేక ఈ మాట తెలుసు. రోమా సామ్రాజ్యం కాలిపోతున్నప్పుడు నీరో చక్రవర్తి ఫిడేల్ వాయిస్తూ ఉన్నాడు అని మీరు వినే ఉంటుంటారు. చూడండి, ఆ నీరో చక్రవర్తి అనేకులను క్రైస్తవులను హింసిస్తున్నాడంట. హింసించినప్పుడు తగలబెట్టే ప్రయత్నం చేశాడంట క్రైస్తవులను. ఆ తగలబెట్టే ప్రయత్నంలో కూడా చూస్తే కొంతమందిని దేవుడు ఎంత గొప్పగా రక్షించాడంటే, వారు తగలబెట్టే ప్రయత్నం చేశాడంట, కానీ వాళ్ళు కాలిపోలేదంట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అట్టి సిగ్నిఫికెంట్ కార్యాలు దేవుడు చేశాడంట ఆ టైంలో. చూడండి, when you rejoice, when you have this revival, you have this bubbling joy from inside. Hallelujah. సంతోషించినట్లు ఉజ్జీవం కలిగిందంటే నీలో సంతోషం ఉంటుంది. నీకు సంతోషము కావాలంటే దేవుని ఉజ్జీవంలో నీవు భాగముగా ఉండు. హల్లెలూయా. నేను చెప్తున్నా 2024 నేను అనుకుంటున్నా, నేను నమ్ముతున్నా, నేను ప్రకటిస్తున్నా. యాక్చువల్లీ ఐ డిక్లేర్ బై ఫెయిత్, ఐ క్లెయిమ్ దిస్ ప్రామిస్. మన సంఘము జాయ్ఫుల్ చర్చ్గా ఉండాలా. హల్లెలూయా. ఇక్కడ ఎంటర్ అవుతుంటేనే ఆ డిప్రెషన్, సూసైడ్ స్పిరిట్ వెళ్ళిపోవాలి. హల్లెలూయా. ఇక్కడ ఎంటర్ అవుతుంటేనే ఆ వీల్ చైర్స్ అవన్నీ కూడా ఆ పరిగెత్తుకుంటా దేవుని సన్నిధిలో రావాలా. దట్ ఈస్ ద చర్చ్ ఇన్ రివైవల్. హల్లెలూయా. చీకటి శక్తులతో టార్మెంటేషన్స్తో ఉంటారు చాలామంది. స్పిరిచువల్ బ్యాటిల్ తెలియదు చాలామందికి. ఈ ప్రార్థనలో స్టార్ట్ కాకముందు సరిగ్గా 3 days ముందు, ఈ ప్రార్థనలు స్టార్ట్ కాకముందు 3 days ముందు, ఇది నేను పాస్టర్ గారితో కూడా పంచుకున్నాను, సంఘానికి కూడా చెప్తున్నా. 3 days ముందు ప్రార్థన ఉన్నప్పుడు, రూమ్లో ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఒక ఐ హావ్ సెన్స్ స్పిరిచువల్ రిలే. మరి మీరు ఆత్మీయ సంఘం కాబట్టి ధైర్యంగా ఉంటారు, నాకు తెలుసు. కొంతమంది భయపడతారేమో. ఒక డీమన్, లిటరల్లీ ఒక సాతానుడు, దయ్యము నా దగ్గరకు వచ్చింది. వాడు వచ్చి ఎంతో చెప్తా వినండి, ఎంతో భయంకరమైనటువంటి ఈవిల్ స్పిరిట్ సాతానుడు ఈ క్యాంపస్ ఎంటర్ అవుతుంటేనే వాడు వీక్ అయిపోయి ఇట్లా స్టార్టింగ్లో వచ్చినటువంటి వాడు వీక్ అయిపోయి ఇలా వచ్చి, నేను ఆ రూమ్లో ఉన్నాను, ఇలా వచ్చి ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకు వచ్చినా ఏంది సంగతి అంటే, వాడు ఏడుస్తూ ఉన్నాడు. మీరు ఈ ప్రార్థనలు చెయ్యకండి అంటున్నాడు. మీరు ప్రార్థన చేయడం నేను తట్టుకోలేను, ఈ ప్రార్థనల ద్వారా మా సామ్రాజ్యాలు నాశనం అయిపోతున్నాయి, నీ ప్రార్థనలు మాకొద్దు అంటున్నాడు. యేసు నామములో పో. అట్లాగే ఏడ్చుకుంటా వాడు వెళ్ళిపోయాడు. చప్పలు పెట్టి దేవుని కనపరిచాడు. నేను అడిగిన, ఏం పేరు నీ పేరు అంటే లూసిఫర్ అన్నాను. అయితే నేర్చుకుంటా పో. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుని ప్రార్థన చేసినప్పుడు, ఉద్యమం కలిగి ఉన్నప్పుడు, ఐఎమ్ టెల్లింగ్ యూ స్పిరిచువల్లీ, ఈ 30 days నేను చెప్తున్నాను, వీఆర్ డిస్ట్రాయింగ్ ద డెవిల్స్ కింగ్డమ్. చప్పట్లు కొట్టండి. వాడి పవర్ 0 అయిపోతుంది. దేవుని రాజ్యం కట్టబడుతుంది. ప్రజలు దేవునిలో ఉజ్జీవింపజేస్తున్నారు. సంతోషం కలిగి మనం ఉన్నాం. దుఃఖానికి చోట్లేదు. మీరు ఏడవకండి, అంతే, బాధపడకండి. మరీ ఏడవాలనిపిస్తే దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేయండి. హల్లెలూయా. మరి బ్రదర్ మా పరిస్థితి అంటే, దేవుడు చూసుకుంటాడు, దేవుడు చూసుకుంటాడు. ఆయనపై ఆధారపడ, అంతే. హల్లెలూయా, హల్లెలూయా. ఉజ్జీవం. అందరు చెప్పండి, ఉజ్జీవమా. ఇదే ప్రార్థన మనం చేద్దామా? అందరూ వీలైతే మోకరించండి, వీలైతే నించోండి.